నమస్తే, నేను మీ వెంకట్. సంగారెడ్డి జిల్లాలో రామచంద్రపురం విలేజ్లో కాళీమాత టెంపుల్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆ టెంపుల్ పూజారి అయినటువంటి సాయన్ అనే ఒక వ్యక్తి 60 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉండే వృద్ధుడు. అలాంటి వృద్ధుడు ఒక 14 నుంచి 16 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. అది ఎక్కడ? కాళీమాత అమ్మవారి టెంపుల్ గర్భగుడిలో ఈ నీచుడు అమ్మవారి గర్భగుడిలో అమ్మవారి కళ్ళ ముంగట నీచమైన పని చేయడానికి వెళ్ళాడు. ఈ ముసల్నా కొడుకు సిగ్గు శరం లేదు. 60 సంవత్సరాల సిగ్గు లజ్జ ఉండాలి ఏమాత్రం. ఆయన మనవరాలు ఉన్నంత ఏజీ. నీ కళ్ళు కామంతో మూసుకుపోయినాయిరా. అమ్మవారు ఉన్నారని కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేదురా. కళ్ళు మూసుకొని కామంతో కొట్టుమిట్లాడుతున్నావారా 60 సంవత్సరాల ఏజ్లో? ఇలాంటి నీచుడు ఇంట్లో రేపు చెల్లి అయినా, తల్లి అయినా, కూతురైనా, కోడలైనా, మనవరాలైనా ఈయనకి లెక్కలేదు. అసలే దేవుళ్ళు హిందూ ధర్మం అంటే ఇప్పటికే ఇసం కక్కుతారు చాలామంది. మరి ఇలాంటి నీచులు చేసిన పని చూసినప్పుడు ఇంకెక్కువ కక్కుతారు కదా. ఇలాంటి నీచుల వల్ల మనం ఎన్ని అనుభవించాలి? ఇలాంటి నీచులు చేపట్టి మనం ఎన్ని బాధలు పడాలి? దేవుడు ఒక్కడే. మతాలుగా మనం ఒకరు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జైనులు అని చెప్పి మనం మతాలుగా డివైడ్ అయ్యాం. కానీ భగవాన్ అనేవాడు, దేవుడు అనేవాడు ఒక్కడే. సృష్టికి మూలం ఒక్కడే. ఇప్పుడు ఎవరి రూపంలో వాళ్ళు ఆ నమ్మకాలను బట్టి టెంపుల్కి వెళ్తూ ఉంటారు, పూజలు చేస్తుంటారు, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. ఎవరి స్టైల్లో వాళ్ళు ఆ మతానికి సంబంధించి పూజలు, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు, పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కలా ఇలాంటి నీచులు చేసినప్పుడు ఆ ధర్మానికి మచ్చొస్తుంది, దేవుళ్ళ మీద నమ్మకాలు పోతున్నాయి ఇలాంటి నీచులు చేపట్టి. ఈడు టెంపుల్కి వచ్చే మైనర్ బాలికల్ని లేదంటే మహిళల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి చాలామంది అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ కొంతమంది యువతకు డౌట్ వచ్చి కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. వీడు ఎవరైతే ఆ మైనర్ బాలికని అమ్మ రేపు టెంపుల్లో పూజ ఉంది, నైట్ మనం అది టెంపుల్ శుభ్రం చేయాలని చెప్పి ఆ మహిళని, ఆ మైనర్ బాలికని తీసుకొచ్చి బయట నుంచి ఏదైతే అమ్మవారి టెంపుల్ ఏదైతే గర్భగుడి, మెయిన్ గర్భగుడికి గిల్స్ ఉంటాయి కదా, బయట నుంచి లాగేసి లోపల ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలకు సిగ్గు శరం అనిపించలేనికి. ఇది ఏజ్ గుర్తురాలే, అమ్మవారి కళ్ళమ్మ ఉంటుంది, అమ్మవారు గుర్తుకురాలే, ఆ పాప చిన్న పాప అనేది గుర్తుకురాలే. ఎవరైతే అక్కడ ఉన్న యువత గమనిస్తున్న యువత ఎమ్మటేడు లోపలికి వెళ్ళి డోర్, టెంపుల్ ఏదైతే ఉందో గర్భగుడి డోర్ క్లోజ్ చేయగానే ఎమ్మటే వాళ్ళు వచ్చి ఆ డోర్ను కొట్టి లాక్ తీసి ఆ ముసలివతన్ని సాయన్న అనే వ్యక్తిని పట్టుకొని ఈడ తీసి లైవ్ పెడుతుంటే నేను చచ్చిపోతాను. నువ్వు సస్తే ఎవరికి నష్టం రా? భూమికైనా నష్టమా? నువ్వు సస్తే? నువ్వు బతికి ఉండగానే చచ్చిపోయినావు రా బాబు. నువ్వు బతికి ఉండగానే చచ్చిపోయిన పాము. నువ్వు బతికుండి కూడా వేస్ట్. నువ్వు చేసిన ఈ నీచ పనికి నీ కుటుంబం ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడాలి, ఎన్నో అవమానాలు పడాలి, ఎంతో మందితోని మాటలు పడాలి. నువ్వేంది చేసావు? రేపు ఆ ఊరు గ్రామస్తులు నీ కుటుంబాన్ని ఎలియేసినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన నీచ పనికి, నువ్వు చేసిన కళ్ళు మూసుకొని కామంతో కొట్టుమిట్లాడుతున్నావు చూడు, దుర్మార్గుడివి. సిగ్గు శరం ఎందుకు లేదు? లజ్జ ఎందుకు లేదురా నీకు? నేను ఇలాగే మాట్లాడతా. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఇలాంటి పాపాత్ములు బతికి కూడా వేస్ట్. ఈయన మీద పోక్సో కేసు. అసలు నిజంగా నువ్వు 14 సంవత్సరాలు పాపం తీసుకెళ్ళడమే నువ్వు ఫస్ట్ తప్పు. నువ్వు ఇలాంటి దరిద్రమైన పని నువ్వు అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి చేయాలనుకున్నావు చూడు, నువ్వు వేస్ట్ ఫెలో. నువ్వు అసలు నిజంగా చెప్పాలంటే నాకు బాగా అనిపిస్తుంది, చాలా సిగ్గు అనిపిస్తుంది నాకు చెప్పాలంటే. మరి ఆడు పూజారి అని కొంతమంది అంటారు, అక్కడ అటెండర్ అని కొంతమంది అంటారు. మరి ఆయన అవతారం చూస్తేనైతే నాకైతే నిజంగా పూజారి అంటే నమ్మేటట్టు లేదు నాకు. ఆయన అవతారం చూస్తే పూజారిలాగా అనిపించట్లే ఎక్కడ కూడా. ఎక్కడ మొగల్లో చిన్న బొట్టు లేదు, ఎక్కడ పూజారికి ఉండాల్సిన లక్షణాలు లేవు. నేను దయచేసి బ్రాహ్మణులకు, పూజారులకు అందరికి చెప్తున్నా,
ఇలాంటి నీచుల్ని మీరు కూడా వెళ్ళేయండి. ఇలాంటి చాలామంది టెంపుల్లల్లా అందరు అన్నట్లే కొంతమంది పూజారులు చేసే తప్పుల వల్ల కామాంధుల్లాగా కామంతో కొట్టుమిట్లాడి ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తున్నప్పుడు దేశంలో ఉన్న బ్రాహ్మణులందరికీ పూజారులందరికీ మచ్చొస్తుంది. ప్రతి వాడు ఏలెట్టి హిందూ ధర్మం చూపించే వాళ్ళు అయిపోయారు. మనం అలా చేసుకుంటున్నాం. ఇలాంటి నీచుల వల్ల మనం అలా చేసుకుంటున్నాం. ఎంత దారుణం చెప్పండి ఇది. ఇంకా డీటెయిల్స్ కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. నిజంగా సమాజంలో మతాలు నమ్మకాలతో సంబంధం లేకుండా భక్తులు తమ ఇష్ట దేవుళ్ళని పూజించుకుంటారు, అది ఏదో రూపంలో. కానీ ప్రార్థన మందిరాలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, ఎవరి ఇష్టమైన రీతిలో వాళ్ళు పూజలు చేస్తుంటారు. కానీ ఇలాంటి నీచ పనులు చేసినప్పుడే ఆ ధర్మాల మీద, ఆ ధర్మాలకు సాంప్రదాయాలకు మచ్చొస్తుంది. ఇలాంటి నీచులు కాబట్టి. ఇది ఎక్కడ జరిగిందంటే నిజంగా క్లియర్గా డెప్త్కి వెళ్తే సైబరాబాద్ పరిధిలోని రామచంద్రపురంలో ఎలుగు చూసిన దారుణమైన ఘటన ఇది. ప్రతి గుడికొచ్చే వాళ్ళ మీద ఇది ఇలాగే బిహేవ్ చేస్తారంట. నిజంగా మైనర్ ఆలయంలో మైనర్ బాలికపై దాడి చేయాలనే అసలు ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఒక మైనర్ బాలిక పైన గుడిలో దాడి చేయాలనే లైంగిక దాడి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అసలు అన్నమే నువ్వు తినేది, ఇంకా తింటున్నావా? నువ్వు తినేది అన్నమే కదా, ఇది కాదు కదా. సిగ్గు తప్పినది. ఎంత తెలియకలోడు అంటే మళ్ళీ ఆలయం బయట నుంచి తాళం వేసి లోపల మైనర్ బాలికకు ఏం తెలియకుండా మాయమాట చెప్పి లోపల తీసుకెళ్ళి చిన్నపిల్లలు వాళ్ళకి ఏం చేస్తారు పాపం. నీచులు. ఈయన మీద ఫోక్సో కేసు ఫైల్ అయింది. ఇలాంటి వాళ్ళని నిజంగా జైల్లో కుక్కబెట్టి మేపుడు దండుగా తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి పడేయండి. లేదంటే సచ్చేదాకా జైల్లో ఉంచండి. నేను బయటికి తీసుకోవద్దు. ఇలా బయటకు వస్తే రేపు ఇంకోళ్ళ మీద చేస్తారు ఇలాగే. ఈయన్ని చూసి ఇంకొకసారి ఎవరైతే ఈ పూజారి సాయనని చూసి నెక్స్ట్ ఎవడన్నా ఇలాంటి పనులు చేయాలంటే గజ వనకాల కొడుకులు భయపడాలి, ఒక్కోడు పోసుకోవాలి. అలా ఉండాలి ప్రభుత్వాలు. మరి ఈరోజు ఏమైపోయినాయి? అందరు జై శ్రీరామ్ అంటారు. మీరు కూడా ఈ విషయాన్ని సీరియస్ తీసుకోవాలి. చేసింది మన మతం ఓడా ఏ మతం ఓడా అన్నది అనవసరం. తప్పు జరిగిందంటే శిక్ష అనుభవించాలి. ఇక్కడ కూడా రాజకీయాలు చేయకండి, మత రాజకీయాలు చేయకండి. తప్పు జరిగింది కదా, లోపడేసి కటకట లెక్క పెట్టమని లెక్కించామని చెప్పండి, బుద్ధి వస్తుంది. చాలా చెప్తూ పోతే ఇంకా కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. అంటే దేవుళ్ళ మీద నమ్మకాలు పోయే సిచ్యువేషన్కి వచ్చాం. దేవుళ్ళు అంటే ఉట్టి బొమ్మలే అనే సిచ్యువేషన్లో ఉన్నారు మనుషులు. నిజంగానికి అమ్మవారు ఉంది నా కళ్ళెదుట అనే భయం ఉంటే ఈ నా కొడుకు ఇలా చేస్తాడు. ఎందుకు మనసులో అంత దిగజారి ఎందుకు పోతున్నాం మనం? ఎందుకు అంతగానో దిగజారుతున్నాం మనం? మానవత్వాలు ఏమవుతున్నాయి? మనసుల మధ్యలో బంధాలు అంటూ ఏమీ లేకుండా అయిపోయింది. ఎక్కడ చూసినా కుళ్ళు కుతంత్రాలు, ఇలాంటి పనులు. కొంచెం మనం పుట్టినందుకు సమాజానికి ఏం చేస్తున్నాం, మన వల్ల కుటుంబానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కూడా ఆలోచించుకోవాలి. చూద్దాం మరి లాస్ట్కి పరిస్థితి ఏం జరుగుద్దో. ఇటు పూజారా అటెండర్ అనేది ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు. కొంతమంది పూజారి అంటారు, కొంతమంది అటెండర్ అంటారు. ఏం పూజారి లక్షణం అయితే నాకైతే కనపడతలేదు. ఆడ పూజారి అంటే ఇక ఏం చేయలేం మనం. చూద్దాం మరి ఏం జరుగుద్దాం.